నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్, దీంట్లో ప్రతి మంగళవారం శుక్రవారం ఆ ప్రజావాణి జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల నుంచి అయినా ఇక్కడికి రావచ్చు. ఆ జిల్లాల పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న మండలాల పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న ఆ పల్లెటూరు పరిధిలో ఇక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళ సమస్యను ఇక్కడ అప్లికేషన్ ద్వారా తెలుపుకుంటే ఇక్కడున్న ఆఫీసర్లు అవ్వచ్చు, అక్కడ ఉన్న లోపల ఉన్న నాయకులు అయితే ఏదైతే వీళ్ళు చెప్తున్న నాయకులు వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే ఆ సమస్య పూర్తి స్థాయిలో తీరుతుందని అధికారంలోకి రాగానే వెంటనే ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 15 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఏదైతే మొదట్లో చాలామంది చాలా సమస్యల పేరుతో వచ్చిళ్ళు, వాళ్ళతో మాట్లాడి చూస్తే ఇక్కడ కూడా 80% సమస్యలు పూర్తవ్వట్లేదని చెప్పేసి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా రాను రాను ప్రజావానికి పూర్తిగా ఆ జనాలు వచ్చుడే మానేసిలని మనకు పూర్తిగా మన విజువల్లో కూడా చూడొచ్చు. గతంలో పొద్దునైతే విచ్చలవిడిగా జనాలు వచ్చారు. పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉండేది. మీడియా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండేది. కానీ ఇప్పుడు అది ఎక్కడికి తగ్గిపోవడమో లేకుంటే వీళ్ళ లోపల పూర్తి స్థాయిలో పనులు కాకపోవడం ఏంటో కానీ జనాలు మాత్రం రావడం లేదు. మనం పూర్తి అక్కడ ఒక లిస్టు చూడొచ్చు. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆ మున్సిపల్ ఆఫీసులలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడ దానికి సంబంధించిన నంబర్స్ ఉంటాయి. దానికి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి పూర్తిగా ఆ జిహెచ్ఎంసీ డీటెయిల్స్ అని చెప్పేసి అక్కడ ఒక లిస్టు పెట్టడం జరిగింది. ఎందుకు జనాలకు ఇక్కడ పనులు అవ్వట్లేదు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకు పూర్తి అక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఇక మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే మండల రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, మళ్ళీ ప్రజావానికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్లు తిరిగి ఇక్కడికే పంపించడం, ఇది పూర్తిగా తరచుగా జరుగుతున్న విషయం ఇది. కానీ ప్రజలకు వాళ్ళు పెట్టుకున్న అర్జీల విషయంలో కావచ్చు, చెప్పుకున్న సమస్యల విషయంలో కావచ్చు, ఇక్కడ కూడా వాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అయితే గతంలో ఉన్నంత జనాలు అయితే ఇప్పుడు లేరు. సో వచ్చే అరాకొర వాళ్ళను కూడా అడిగితే వాళ్ళకు ఇచ్చిన గ్యారంటీలో కావచ్చు, లేకపోతే చెప్పుకున్న సమస్యలో కావచ్చు, ఎటువంటి సమస్యలు తీరడం లేవని వాళ్ళు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం, మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే జనాలు వస్తారో వాళ్ళతోని అడిగి తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన అర్జీలు కావచ్చు, ఏదైతే సమస్య పెట్టుకున్న ప్రజాపాలన అప్లికేషన్ల అలాంటి పేపర్స్ కావచ్చు, వాళ్ళు స్వీకరిస్తున్నా లేకుంటే తిరిగి పంపిస్తున్నా, ఏ విధమైన స్పందన వస్తుందనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు వచ్చినా మరికి దీంతో రెండోసారి ఏమంటుంది మరి? ఏమంటారు, చేసామంటారు, లిస్ట్ 2లో పేరు ఉంది వస్తుంది అంటారు. పెట్టుకున్నాము. రేషన్ కార్డు స్టార్టింగ్ లోనే పెట్టినాము, ఈడ కూడా పెట్టినాం. ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టిన ప్రజాపాలన అప్లికేషన్? 2 సార్లు. రేషన్ కార్డు ఉందా? లేదు, అది కూడా పెట్టినాం, వస్తలేదు. ఏమంటుంది మరి? 6 గ్యారెంటీల గురించి అడిగిన లోపల అడిగినామంటే చేస్తాము, టైం పడుతుంది అంటారు. ఇప్పుడు ఏం పెట్టుకున్నారు మరి? ఇల్లు గురించి ఇల్లు గురించి ఏమంటుంది మరి? ఇల్లు గురించి లిస్ట్ 2లో ఉంది, వస్తుందమ్మా, టైం పడుతుంది అంటారు. మీది ఏ నియోజకవర్గం? మాది ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 పైగా ఇల్లు ఇచ్చింది అన్నారు కదా, మరి దాంట్లో లిస్టు లేదా? లేదు. 14 లక్షలు ఇల్లు ఏమి ఇచ్చిన అంటారు. 14 లక్షలు లేదు. లేదు, 2,500 ఏమన్నా రాలేదు. 500 గ్యాస్ లేదు, 2,500 లేవు. కరెంటు బిల్లు లేదు. ఎట్లుంది ఉస్తాబాస్ మరి మీకు? ఉస్తాబస్త్ అంటే మనం జర్నీ చేస్తలేం కాబట్టి అంతగానం తెలియదు. ఎట్లుంది మరి? 15 నెలలు పైన కొత్త సీఎం వచ్చి ఏమంటారు? ఏమంటాం, ఏం చేస్తారో. ఈయన కూడా టైం పడుతుంది అని అంటున్నాం. చిన్నారెడ్డి సార్ ఆల్రెడీ అలాట్మెంట్ రాసిండు కూడా, మరి ఆర్టీఓ ఇండ్లు కాలు లేవు అనేసి అన్నారు. అయితే మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోతే అది ప్రోటోకాల్ ప్రాబ్లం సార్, 5 నాగేందర్ చైలా 11 లోకల్ ఎమ్మెల్యే చేయి కింద ఉన్నాయి. నేను పెట్టలేదు. ప్రజాపాలన దరఖాస్తు పెడితేనే రాసిర్రు ఈమనేసి. మొత్తం కాలయాపన చేస్తున్నారు అధికారులు మాత్రం. అయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ఉన్నది. అదే ఇక రేవంత్ రెడ్డి అంటే ఎవరి పరిపాలన ఎట్లా అన్నది ఇక నేను ఎట్లా చెప్పగలుగుతా? మరి ఇదేంది, ఇది రాసి ఎన్ని రోజులు అవుతుంది చూడండి, ఒక్కసారి మీరే చూడండి. ఇప్పుడు అది కాదు సార్, మాకు అలాట్మెంట్ చిన్నారెడ్డి సారు ఏ రోజు ఇచ్చిండు? 15 తారీఖు 11 నెల 2024. 4 నెలలు ఇంతవరకు మాకు ఇల్లు అలాట్మెంట్ కాలేదు.
అడిగినా ఇప్పుడు ఉన్నాడు వారు చిన్నారెడ్డి గారు? లేడు అక్కడ చిన్నారెడ్డి మరి సార్ అత్తే లేడు. నాయకులు కలుతారన్నారు కదా, ఇటు నాయకులు కలుతున్నా? ఎక్కడ నాయకులు ఎవ్వరు కలవట్లేదు. ఏమైంది సమస్య ఏంటిది మీది? నాది మెదక్ జిల్లా ఆ, కొలిచారం మండల్ ఆ, పోతంచెట్పల్లి గ్రామం. మా తాతల ఆస్తి, మా తాతోళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తి ఇది. డ్యాంలో వాడి డ్యామ్ కట్టబోయి డ్యాంలో వాడి చచ్చిపోతే ఇచ్చిన భూమి 100 ఏళ్ల కింద. ఎవరు తీసుకున్నారు భూమి? ఎవరైనా ఈ తీసుకున్నారా? ఈ భూమిని 15 మా తాత ఉన్నప్పుడు కబ్జాలు ఉండు, పన్ను కట్టినము, పాస్బుక్లు ఉన్నాయి. కాదు, ఇప్పుడు ఈ సమస్య గురించి ప్రజావాణిలో పెట్టుకున్నావు నువ్వు గిడ? పెట్టిన 3 సార్లు పెట్టిన, ఏమంటున్నారు మరి? ఇప్పటికి కూడా ఏం చెప్తలేరు వాళ్ళు. అప్లికేషన్ ఇచ్చినావు మరి? ఇచ్చిన ఇది కొత్త పాస్బుక్ కావాలి కదా, మరి ధరణి లేదా? ధరణిలో నా పేరు వెళ్తలేదు. ఆ, కలెక్టర్ దగ్గరకు పోతే సంతకాలు పెట్టిండు 2 సార్లు మండలకు. ఇక ఇల్లు పట్టించుకుంటలేరు నన్ను. కాదు, మరి ప్రజావాణిలో ఏమంటున్నారు మరి? నాకు ఇట్లా లేదంటే లేదంటే ఇంటికి వస్తుంది, పోమ్మా మెసేజ్, అదేందో ఫోన్ నంబర్ వస్తుంది. ఇచ్చినా మరి ఫోన్ నంబర్? ఇచ్చిన, ఏమంటున్నారు ఇస్తే? ఇస్తే ఏమంటారు, ఇప్పుడు వస్తుంది పో, వచ్చినాక రాపో. మరి ఎంత ఉంది? ఎన్ని నేను ఎకరాలు వచ్చిన, నాది 9 ఎకరాల ల్యాండ్. ఆ, 1 ఎకరా రోడ్డుకు పోయింది, ఆ, ఈ పెద్ద రోడ్డుకు. ఆ, ఇప్పుడు నేను గెలిచిన కాడికి వెళ్ళి చేస్తామని మాకు ఒకటి లిటికేషన్ ఏం పడ్డదంటే, ఆ, రేషన్ కార్డులో మా అమ్మాయి పేరుంది, అది తీసేయలేదు, వీళ్ళు రేషన్ కార్డు అని పెట్టలేదు అని చెప్పిర్రు. సరే ఇప్పుడు అది కూడా రేషన్ కార్డు ఎన్నోసార్లు తిరుగుతున్నాం, ఏది తీసేయమని, అది రాలేదు. అంతే సమయం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇప్పుడు రుణమాఫీ కావాలి ప్రచారంలో ఉన్నప్పుడు అందరికి 6 గ్యారెంటీలు కాదు ఏం పథకాలు చెప్పిండు. ఇచ్చినా, ఇప్పుడు కానీ ఒకటి రేషన్ పింఛను కూడా 4,000 చేస్తా అన్నాడు, గవే 2,000 నడుస్తున్నాయి. శాతగాని పారానికి ఎట్లా, అది ఒకటి సమస్య, అది సమస్య అనుకో. మరి ఏమంటూ లోపల చెప్తున్నావు మన గాలేదంటే ప్రజావాణిలో? ప్రజామన్న కాదంటే రేషన్ పెట్టుకోను, రేషన్ షాప్లో ఇటుకు ముందు కదా అని అడగలే అడిగితే అప్లై చేసి అంటుండు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు అందరికి అందరికి ఇస్తా అన్నాడు, రేషన్ కార్డు సంబంధమే లేదన్నాడు. ఇప్పుడేమో చిన్నోళ్ళు ఏమంటారు అంటే, ఏ అగ్రికల్చర్ పోయినా ఈయన ఏమంటుండ్రు, రేషన్ కార్డులు ఉండేది కదా, ఇప్పుడు అది కూడా అప్లై చేస్తే వస్తుంది అని వాళ్ళు అంటారు. హెడ్ ఆఫీస్ మంచిదన్నాడు కదా, రేషన్ కార్డులు వచ్చినాయి మరి దాంట్లో మీకు? ఏమి రాలేదు. దాని ఎట్లుంది ప్రజాపాలన? ఎట్లుంది? 15 నెలలు అవుతుంది. 15 ఆడున్న కాడికి గొంగడి ఉంది, గచ్చే ఉంది, ఎట్లుండే గచ్చే ఉంది నాకైతే. 9.5 ఏళ్ళలో దిగైంది. అవును, 9.5 కాదు, చేసిన వానికే 2 సార్లు అవుతుంది. 9.5 ఏళ్ళలో గత ప్రభుత్వాలు చేయండి, వచ్చిన 10 ఏం చేస్తుండు? నేను చేసిన ఏం ఆలోచన చేస్తుండు? ఏం చేస్తుండే 500 గచ్చే ఉంది. గ్యాస్ ఇచ్చినా, రైతు ఏం రాలేదు, మాకైతే రాలేదు. రైతు బంధు ఇచ్చినా, మాకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏది విద్యుత్ కూడా రాలేదు. ఎట్లుంది గచ్చే ఉంది. గ్యాస్ రాలే, గ్యాస్ కూడా రాలేదు, విద్యుత్ కూడా 0 మహాలక్ష్మి పథకం కింద 2,500 అది కూడా రాలేదు. అది కూడా అడుగు, అందుకే రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ప్రజాపాలన గురించి? ప్రజాపాలన వచ్చి రుణమాఫీ వేయాలి, 2 లక్షల రుణమాఫీ వేయాలి.